శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లేడు చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలు, మీరు కోరుకున్నటువంటి వారు ఎంత మొండివారైనా సరే ఖచ్చితంగా మీ మాట అనేది వింటారన్నమాట. మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. అంతేకాకుండా మీరు ఎదురు చెప్పరని వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే జిల్లేడు చెట్టు దగ్గర మనం వేసుకునే పరిహారాలు, మనం చేసేటువంటి పూజలు ఖచ్చితంగా మనకి ఒక మంచి ఫలితాలనేవి తెచ్చిపెడతాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, జిల్లేడు చెట్టుకి అతీంద్రియమైనటువంటి శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకి శాస్త్రాల్లో కూడా చెప్పటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో క్లియర్గా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అనేది ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. జై వారాహి అని కామెంట్ చేయండి. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి హైప్ ఇవ్వండి. జిల్లేడు చెట్టు దగ్గర చేసేటువంటి పరిహారాలు ఏవైనా కూడా సరే మనకు తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి. అంటే జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసేటువంటి పరిహారం అనేది మనకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏది ఏవైనప్పటికీ కూడా మనము నియమ నిష్టలతో కనుక జిల్లేడు చెట్టు దగ్గర ఈ ఒక్కటి పడేశారు అంటే కనుక చాలు, ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి అనేది మీ వెంట ఉంటారని చెప్పవచ్చు. మీ మాట అనేది వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి మీరు గట్టి నమ్మకంతో చేసుకోండి. దీన్ని మీరు ఎంత నమ్మి చేసుకుంటారో మీకు అంత మంచి రిజల్ట్ ఫలితాన్ని ఇస్తుంది. నిజానికి చెప్పాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా మన మాట వినాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాము. అంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మాట వినాలి, అలాగే మనతో ప్రేమగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మనం ఇష్టపడిన వ్యక్తి మన జీవితాంతం మనతో కలిసి ఉండాలని, అలాగే మన మాట వినాలి, మనం చెప్పినది చేయాలి, మనకు నచ్చినట్లుగా ఉండాలని ఎన్నో రకాలుగా కోరుకుంటాము. ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రయత్నాలు అనేవి ఏమాత్రం కూడా పనిచేయవు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అస్సలు అనుకూలించకుండా ఉంటాయి. వాళ్లకు నచ్చినట్లుగా మనం ఉంటున్నామని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది ఏమాత్రం కూడా వారికి నచ్చకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ముందు కలిసిమెలిసి ఉండాలి, కొన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ విడిపోతూ ఉంటారు. ఆ దూరం ఏందనేది తగ్గిపోతూ ఉండాలి. మనం ఎప్పటికీ శాశ్వతంగా కలిసి ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అంటే ఇద్దరిలో ఒకరేమో వాళ్ళే కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కానీ అవతల నుంచి వ్యక్తికి అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇలా స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళంటే పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఇక అలాంటి మొండి వారిని కూడా మన దారిలోకి తెచ్చుకోవటానికి ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసే పరిహారం ఏదైతే ఉందో అది చక్కగా మనం కోరుకున్నటువంటి వ్యక్తిని, మీరు ఇష్టపడే వ్యక్తిని ఎవరైనా సరే మీ చుట్టూ తిరిగేలాగా చేస్తుందన్నమాట. మీ మాట వినేటట్లుగా, అలాగే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే జిల్లేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ఇది అందరికీ కూడా తెలియకపోవచ్చు, చాలామందికి తెలుసుకోవలసినటువంటి విషయం. శాస్త్రం ప్రకారం కూడా మనకు జిల్లేడు చెట్టు దగ్గర చేసేటువంటి పరిహారం ఏదైనా సరే 100కు 100% సిద్ధిస్తుంది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటేనే సకల సంపదలు అనేవి అనుకూలిస్తూ ఉంటాయి. మనకి శాత్కర్ణ గణపతి అని ఉంటారు. మనకి ఇమేజ్లో చూసినట్లయితే ఆ గణపతి యొక్క అద్భుతమైనటువంటి ఇమేజ్ మీకు ఇక్కడ ఉంది. అంటే మనకి ఈ యొక్క జిల్లేడు చెట్టులో ఈ యొక్క స్వామివారు ఎప్పుడూ కూడా శ్వేతార్క గణపతి వారు కొలువు తీరి ఉంటారన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని మీరు కూడా చేసుకోండి. దీనికోసం చాలా రకాలుగా అంటే ఎన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకు పనిచేస్తాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, మనకు గ్రహాలు అనుకూలిస్తే మాత్రం మనం చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి.
గ్రహాలు అనుకూలించకపోతే మాత్రం మనం చేసుకునేటువంటి పరిహారాలు అనేవి ఒక్కొక్కసారి కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసే పరిహారాలన్నీ కూడా గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా కొన్ని మనకి జీవితానికి ఎంతో మేలు చేసేవి ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం జిల్లేడు చెట్టు దగ్గర చేసేటువంటి పరిహారం కనుక మనకు చక్కగా సిద్ధించాలి అని మనస్సులో కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు ఈ పరిహారం అయితే చేయండి. అద్భుతమైన రిజల్ట్ అనేది మనకి కొన్ని గంటల్లోనే కొన్ని రోజుల్లోనే మీకు వచ్చి తీరుతుంది. మీరు ఇష్టపడిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ మొండి వాళ్ళు అనుకోండి, కొద్దిగా ఒక 4 రోజులు వారం రోజులు అనేది కూడా సమయం పట్టవచ్చు అన్నమాట. అయితే రిజల్ట్ అనేది పక్కా వచ్చి తీరుతుంది. దీనికోసం మీరేం చేస్తారంటే, మీరు కోరుకున్న వ్యక్తి కోసం కావచ్చు, అంటే ఎవరి కోసం చేయవచ్చు. దీనిని నెగిటివ్గా వాడకూడదండి. చాలా పాజిటివ్గా, చాలా అద్భుతంగా, అంటే భార్యాభర్తలు ఇట్లా ఎవరి కోసం వాడచ్చు అంటే కనుక, ప్రేమించిన అబ్బాయి కోసం కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య పరంగా విభేదాలు వస్తూ ఉన్న వాళ్ళు అయినా అయి ఉండవచ్చు. ఎక్కువగా భార్యాభర్తలు అంటే ఒక్కొక్కరు మొండిగా ఉంటారంటే భార్యను పట్టించుకోకుండా, భార్యని ఏమాత్రం లెక్క చేయకుండా, ఇలా ఏంటంటే కొంతమంది భర్తలు మొండి ప్రవర్తనతో ఉంటారు. వారు చెప్పినదే వినాలి, వారు చెప్పినదే చేయాలి. ఇట్లా భార్యలు కూడా ఉంటూ ఉంటారు. ఇలా మొండిగా ఉన్నటువంటి వాళ్ళ కోసం భర్త ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అర్థం చేసుకోలేనటువంటి భార్యలు ఉంటారాయా. అట్లా వీరందరి కోసము ఇదైతే చక్కగా పనిచేస్తుంది. మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వారిలో మార్పు అనేది తీసుకువస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇది వేరే రిలేషన్స్ కోసం మాత్రం, అంటే మీ యొక్క జీవిత పరంగా కాకుండా ఎదుటివారి జీవితాల్లో ఇష్టపడాలి, కావాలి అని మాత్రం అస్సలు చేయవద్దన్నమాట. అయితే చేపించుకునేటువంటి పరిహారాలు, డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు ఏంటి, మనకు సిద్ధించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇవి మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటూ ఉంటాము పరిహారాలు. కాబట్టి ఈ జిల్లేడు మొక్క దగ్గర మనకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఈ పరిహారం అనేది 100% సిద్ధిస్తుంది. ఎవరో ఏదో చేయాలి, ఎవరో మన కోసం ఏదో చేస్తారు అని ఆశపడకుండా మీ అంతట మీరే చేసుకోవచ్చు అన్నమాట. ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు ఏవైనా సరే వాటికి ప్రకృతి శక్తి అనేది, అలాగే దైవశక్తి అనేది రెండూ ఉంటాయి. వాటి వల్ల మనకి ప్రతి మొక్క కూడా మనిషికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాగే జిల్లేడు చెట్టు కూడా, అంటే జిల్లేడు చెట్లు ఏంటంటే కనుక తెల్ల జిల్లేడైతే మనకి ఇందాక చెప్పిన విధంగా మంచి పరిహారాలకి బాగా పనిచేస్తుంది. అయితే ఈ జిల్లేడు చెట్టులో మనకు తెలియనటువంటి అతీంద్రియ శక్తులు అనేవి ఉంటాయి. ఈ యొక్క పరిహారాలు అనేవి మనకి సాక్షాత్తు ఆ శ్వేతార్క గణపతే మనకి సిద్ధింపచేసేలాగా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆ స్వామిని మనస్సులో తలుచుకుంటూ మీరు ఈ పరిహారాన్ని అయితే చేసేయవచ్చు. దీన్ని మీ జీవితంలో ఎవరి కోసమైనా చేయవచ్చండి. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక, ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. దీనికోసమైతే కనుక మీరు ఖచ్చితంగా ఆవాలతోటి ఈ ఒక్క పరిహారాన్ని చేయండి. దీనికోసం మీరు తీసుకోవలసినటువంటి ఆవాలను ఒక గుప్పెడు పిడికెడతోటి ఎడమ చేతితో పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకున్న తర్వాత మీరు ఎవరి కోసం ఈ పరిహారం అయితే చేస్తూ ఉన్నారో వారి పేరుని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. అబ్బాయి కోసం చేస్తుంటే అమ్మాయి, అమ్మాయి కోసం చేస్తుంటే అబ్బాయి, ఇట్లా ఎవరైతే పరిహారం చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ఈ యొక్క ఆవాలను ఎడమ చేతితో పట్టుకొని వారి పేరు అనేది ఏదైతే ఉందో దానిని మీరు మనసులో వాళ్ళ గురించి పూర్తిగా మీ పేరు అనేది చెప్పుకొని ఎలా ఉండాలి అనేది కూడా మనస్సులో ఒకసారి తలుచుకోండి. మీరు ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించండి. తరువాత ఈ పరిహారాన్ని మీరు చక్కగా స్నానం అనేది ఆచరించిన తరువాత మీరు ఈ పరిహారాన్ని ఉదయం పూట కానీ, సాయంత్రం సంధ్యావేళల్లో కానీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపు అస్సలు చేయకూడదండి. చేసినా కూడా ఆ సమయంలో మీకు ఎలాంటి ఫలితం అనేది కలగకపోవచ్చు. కాబట్టి సంధ్యా సమయంలో కానీ, ఉదయం కానీ చేసుకోవచ్చు. దీనిని చక్కగా మీరు శుచిగా చేసుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది. వాళ్ళ పేరు అనేది మీరు చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని అయితే మీరు చెప్పుకోండి. ఆ మంత్రం ఏంటంటే కనుక
ఓం హం ఫట్ స్వాహ. ఓం హం ఫట్ స్వాహ. మీకు స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేస్తానండి. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఎడమ చేతితో ఆవాలను పట్టుకొని మీరు జిల్లేడు మొక్క దగ్గర నిలబడి మీ మనసులో ఆ వ్యక్తి యొక్క పేరు అనేది మనసులో తలుచుకుంటూ మీరు ఈ యొక్క మంత్రాన్ని ఆ వ్యక్తి పేరు చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ జపించుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇంకా ఆ ఆవాలను మీ తల చుట్టూతా 3 సార్లు తిప్పుకోండి. అంటే మీ యొక్క తల చుట్టూనే 3 సార్లు తిప్పుకొని ఆ జిల్లేడు చెట్టు దగ్గర పడవేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఇంటి లోపలికి వెళ్ళిపోండి. శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళండి. ఆ మొక్క జిల్లేడు చెట్టుకు మీరు తాకాల్సినటువంటి పని కూడా లేదు. ఇంకా మీరు వెళ్ళే ముందు చక్కగా జిల్లేడు చెట్టుకు నమస్కారం చేసుకొని, ఈ ప్రకృతి మాత మమ్మల్ని ఆశీర్వదించు, ఆ వృక్షము మా యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మాకు సిద్ధించేలాగా చెయ్యి అని చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట. చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క మంత్రాన్ని కూడా చెప్పుకొని ఈ తీసుకున్న ఆవాలను మీ తల చుట్టూరా 3 సార్లు తిప్పుకొని ఆ చెట్టు మొదట్లో వేసేసి మీ కోరిక గట్టిగా తీరాలని మనసులో తలుచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళిపోండి. ఇలా చేసినటువంటి కొద్ది గంటల్లోనే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. దూరాన ఉన్నా కూడా మీకు వారి వద్ద నుంచి ఫోన్ కాల్ ద్వారా సందేశం కానీ మెసేజ్ కానీ వచ్చి తీరుతుంది. ఇది అయితే 100% అనేది రిజల్ట్ వచ్చి తీరుతుందండి. ఇంకా మీకు ఏదైనా జాతక సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు ఉన్నట్లయితే కనుక మన యొక్క ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్స్లో ఒక గురువుగారి నెంబర్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి గురువుగారికి కాల్ చేశారంటే మీ జీవితంలో మళ్ళీ సమస్యలు అనేవి దరిచేరవు. మీ యొక్క పూర్తి జ్యోతిష్యం అనేది గంటలో తెలియచేస్తారు.